Hello students, so C and C++ important questions ఇవి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వాళ్ళకి బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి పెడుతున్నాను. సో యూనిట్ 1లో డేటా టైప్ ఆఫ్ సి లాంగ్వేజ్, సెకండ్ వన్ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ త్రీ నంబర్స్, థర్డ్ వన్ features of C language, fourth one formatted input and output operation. So in case formatted or unformatted అడుగుతాడు. సో ఫార్మాటెడ్ అయితే ఇంపార్టెంట్ అందుకే చెప్తున్నాను. ఫిఫ్త్ వన్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్, సిక్స్త్ వన్ ఆపరేషన్స్ ఇన్ సి లాంగ్వేజ్. సో ఇవి 6 ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ యూనిట్ 1 అనమాట. ఇవి లాంగ్, నేను షార్ట్ వేరే వీడియోలో పెడతాను మళ్ళీ. కమింగ్ టు యూనిట్ 2, కండిషనల్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ వన్ లూపింగ్ స్టేట్మెంట్. సో కండిషనల్ స్టేట్మెంట్ ఏం చేయండి, దానికంటే ఒక డయాగ్రామ్ ఉంటుంది కదా, అలా డయాగ్రామ్ మంచి డ్రా చేసి ఒక్కొక్క స్టేట్మెంట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే లైక్ చూపిస్తాను 1 minute. సో ఇలా డ్రా చేయండి. ఫస్ట్ ఏం చేయండి, ఇక్కడ ఆపరేషన్ స్టేట్మెంట్ ఆపరేషన్స్ కూడా ఇలానే ఉన్నాయి. సమ్ అర్థమెటిక్ ఆపరేషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ అవన్నీ ఉంటాయి కదా. ఒక్కొక్క దాన్ని ఫస్ట్ ఈ ఆపరేషన్స్ది ఒక ఎక్స్ప్లెనేషన్, దానికంటూ ఒక డెఫినేషన్ రాయండి. ఆ తర్వాత ఇలా బాక్స్ వేసి ఆపరేషన్స్ అని రాసి అందులో ఏవేవి అర్థమెటిక్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిపుల్ అవి ఉంటాయి కదా, అవన్నీ రాసి దానికంటూ ఒక్కొక్క సైడ్ హెడింగ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేయండి. సేమ్ కమింగ్ టు కండిషనల్ స్టేట్మెంట్ కూడా కండిషనల్ స్టేట్మెంట్ అని రాసి ఇఫ్ స్టేట్మెంట్ అవి, ఇఫ్ నాట్ అవి, ఇఫ్ ఎల్స్ అవన్నీ ఉంటాయి కదా, అలా రాసి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఎప్పుడైనా పర్టికులర్ దాన్ని డెఫినేషన్ అయిపోయాక దాన్ని డయాగ్రామ్ ఇది ఒక గ్రాఫ్ లాగా, చార్ట్ లాగా వేసేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక్కొక్క దాని టైప్స్ స్టేట్మెంట్స్ అన్నీ రాసేసినాక పక్కకి సైడ్ హెడింగ్ రాసేసి ఒక్కొక్కటి కింద ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళండి. సేమ్ లూప్ స్టేట్మెంట్ కూడా అలానే చేయండి. కమింగ్ టు అరే, యూనిట్ 3 ఇది. యూనిట్ 3లో అరే. సో అరేలో టూ టైప్స్ ఉన్నాయి, 1 dimensional అరే, 2 dimensional అరే. సో దాన్ని 1D అరే కూడా అంటారు అండ్ 2D అని అంటారు. సో అట్లా ఎక్స్ప్లెయిన్ చేసి బ్రాడ్గా నీట్గా రాయండి. నెక్స్ట్ స్ట్రింగ్ ఫంక్షన్, థర్డ్ వన్ రీడింగ్ అండ్ రైటింగ్ స్ట్రింగ్ విత్ ఎగ్జాంపుల్, ఫోర్త్ వన్ కాల్ బై వాల్యూ అండ్ కాల్ బై రిఫరెన్స్ విత్ ఎగ్జాంపుల్స్ అనమాట. వీటికి కూడా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అవి కూడా నేర్చుకోండి. ఫిఫ్త్ వన్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్, దీనిది ప్రోగ్రామ్. సో ఎట్లా C++లో మీకు ప్రోగ్రామ్స్ ఉండాలి. అండ్ మర్చిపోయిన ప్రతి దానికి పర్టికులర్గా సింటాక్స్ మాత్రం మరవకండి. సింటాక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో మీకు ప్రోగ్రామ్ ఇవ్వకపోయినా సింటాక్స్, వీటికి సింటాక్స్ ఉంటాయి. సో వీటికి అండ్ దీనికి కూడా సింటాక్స్ ఉంటాయి. ఇవి సింటాక్స్తో వేసినారనుకో మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో సింటాక్స్ మాత్రము పక్కా మర్చిపోకుండా నేర్చుకోండి. ఇవి యూనిట్ 1, 2, 3 అనమాట. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.